సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడంతో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఉత్సవాలు కాబోతున్నాయి. అందులో భాగంగా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు అలాగే కళ్యాణం కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి 12వ తారీఖు అంకురార్పణ జరగబోతుంది. 12వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమైపోయి ఉగాది వరకు జరిగేటువంటి ఈ పండుగకు లక్షలాదిగా జనం చుట్టుపక్కల నుంచి వస్తున్నారు. ఎంతో చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు రివ్యూ మీటింగ్ జరిగింది. ఆలయ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక సమీక్ష సమావేశం కూడా ప్రస్తుతం జరిగింది. ఏమేమి జరిగాయి, అసలు రాబోయే ఉత్సవాలకు సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించారు, ఎట్లాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ప్రస్తుతానికి వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాము. ఆలయం డెవలప్మెంట్ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో సార్. ఇప్పటివరకు అయితే ఎంతో చారిత్రక నేపథ్యం, అంటే కాకతీయుల కన్నా ముందు ఉన్నటువంటి చరిత్ర ఐనవోలు మల్లన్నకు ఉంది. ఎంతో ఒక ఆర్కిటెక్చర్ పరంగా చూసినా, చారిత్రక నేపథ్యం చూసినా ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఉత్సవాలకు సంబంధించి ఎట్లాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు, దీనికి సంబంధించి కొత్తగా ఏమన్నా కార్యక్రమాలు రూపొందించబోతున్నారా? నమస్తే అండి. ఈరోజు 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ యొక్క అత్యంత ఉత్సవంగా జరిగే మల్లన్న యొక్క జాతరను ఈరోజు కలెక్టర్ గారు, నేను, అందరు అధికారులం, మా చైర్మన్స్, కూడా చైర్మన్, టెస్కాప్ చైర్మన్ అందరం కలిసి సమీక్ష నిర్వహణ చేయడం జరిగింది. గతంలో జరిగిన ఏదైతే టెంపుల్ ఉన్నదో, ఉత్సవ కమిటీ ఉన్నదో, దాని తర్వాత మళ్ళీ కొత్త ఉత్సవ కమిటీ వచ్చింది. గతంలో జరిగిన ఏమైనా లోటుపాట్లు ఉన్నా, ఇంకా ఛాలెంజెస్ ఏమున్నాయో చూసి ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది. మేడం గారు, సురేఖ గారు, మా దేవాదాయ శాఖ మంత్రులు జూమ్ లైన్లో రావడం జరిగింది. ఎందుకంటే మేడం గారు బిజీ ఉండట్లా మేమే నిర్వహణ చేయడం జరిగింది. నేను యొక్క సమీక్షలో అన్ని అధికారులతో, అంటే పోలీస్ నుండి మొదలు పెడితే ఆర్ఎండ్బి, మున్సిపాలిటీ కూడా అందరూ, ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు ఉంటాయి. సో వారందరికి కూడా దే ఫీల్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ, అంటే ఓనర్షిప్ తీసుకోవాలని చెప్పినాం. అంటే ఓనర్షిప్కును బాధ్యత, రెస్పాన్సిబిలిటీకి తేడా ఉంటుంది. సో రెస్పాన్సిబుల్ అంటే నువ్వు ఆఫీసర్ ఇక్కడ అంటే ఆయన అక్కడనే ఉంటాడు, కాదు, అక్కడ ఓనర్ చేసుకోవాలి. ఈ బాధ్యత నాది, ఇది నా నిర్వహించే బాధ్యత నాది అని ఓనర్షిప్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో అన్ని విధాల భక్తులకు ఎలాంటి కూడా ఇబ్బంది కలగకుండా, వాటర్ నుండి మొదలు పెడితే వారి మహిళలకు ముఖ్యంగా స్నానఘట్టాలు, సో వాటిపైన ఇమీడియట్లీ నేను 15 లక్షలు నా సిడిఎఫ్ నుండి వాటికి ఇవ్వడం జరిగింది. మహిళలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని విధాల వారిని ఈ యొక్క ఇలవేల్పుగా కొలిసే మల్లన్న చాలా పురాతనమైన టెంపుల్, కాకతీయ హిస్టారిక్ డైనాసిస్ కట్టిన టెంపుల్ కాబట్టి ఇక్కడి నుండి నేను ఈ దేవుడిని మొక్కుకొని నామినేషన్ వేయడం జరిగింది. సో ఇది చాలా, అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో మంచి పురాతనమైన టెంపుల్. సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని విధాల, ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది, నేను పోలీసులో చేసి వచ్చిన కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో అది తెలుసు కాబట్టి సుమారుగా ఒక 100 నుండి 150 సీసీ కెమెరాలను చుట్టూ పెట్టి, అలాగే ట్రాఫిక్ ఎక్కడ కూడా అవాంతరం సంఘటన జరగకుండా, దొంగతనాలు జరగకుండా, తర్వాత మెడికల్, పోలీస్ తర్వాత మెడికల్, ఎందుకంటే ఇంపార్టెంట్ వ్యాధులు ఎక్కువ టెంపుల్ కాడ పారిశుద్ధ్యం లేకుంటే ప్రబలుతాయి కాబట్టి హాస్పిటల్, డాక్టర్స్, తర్వాత మున్సిపాలిటీని కూడా నుండి వారు రావడం, మున్సిపాలిటీ నుండి సుధారాణి మేడం రావడం, అందరం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఈఓ గారి యొక్క సమక్షంలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోఆర్డినేట్ చేసి ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత ఏందో అనేది చెప్పడం జరిగింది. అలాగే భక్తులు ఈరోజు డొనేట్ చేసిన అక్కడ ఆర్చ్ కూడా ఈరోజు ఓపెనింగ్ పెట్టుకున్నాం. అది చాలా హిస్టారికల్ మూమెంట్ అది కూడా, ఎందుకంటే మల్లన్నకు ఎక్కువ భక్తులు హైదరాబాద్ నుండి పెద్ద ఎత్తున వస్తారు. సో వారికి ప్రత్యేకంగా బస్సులు అక్కడి నుండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ కూడా ఇంట్లో భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఆర్టీసీని కూడా ఇన్వాల్వ్ చేసినాం. తర్వాత మేడం గారిని ఇంకా నెక్స్ట్ వచ్చే ఈ ఛాలెంజెస్ చూసి నెక్స్ట్ వచ్చే పండగకు ఒక 10 కోట్లు అడుగుతున్నాం. 10 కోట్లతోని టోటల్గా పర్మనెంట్ ఏవైతే టెంపరరీ చేస్తున్నామో ఆ పనులన్నీ కూడా పర్మనెంట్ చేసే దిశగా పోతున్నాం ముందుకు. ఓకే సార్, ఇప్పటి వరకు అయితే ఇప్పుడు ఇన్ని ఏర్పాట్లు మీరు చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇవి దాదాపు ఏంటంటే ఇప్పుడు ఆచరణకు వచ్చేసరికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి గతంలో జరిగినాయి. ఇప్పుడు దీని మీద మీరు ఇంత రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, ప్లస్ ఏమన్నా లోపాలు స్పాంటేనియస్గా అప్పటికప్పుడు రికవర్ చేసుకునే విధంగా ఏమైనా విభాగాన్ని ఏర్పాటు చేశారు మీరు? ఇప్పుడు గతంలో నేను లేకముందు, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
విఐపి దర్శనం అని చాలామంది వచ్చి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగేది. ఇప్పుడు అలాంటిది కాకుండా 500 రూపాయలు, నేను వచ్చినా కూడా 500 రూపాయలు కొనుక్కొని రావాల్సిందే ఎవరైనా కూడా. గతంలో నేను స్టార్ట్ చేసిన మేము కొనుక్కొని స్వయంగా మీ ఆ టీం అంతా 500 రూపాయలు పెట్టి కొనుక్కొని ఎంతమంది వెళ్తే అంతమంది 500 పర్ హెడ్ కొనుక్కొని పోయినాం. అదేవిధంగా సామాన్య భక్తునికి ఇబ్బంది కలగకుండా వివిఐపి దర్శనానికి నో లెటర్స్, ఎవరిది కూడా లెటర్లు పనిచేయ. ఇక్కడ 500 ఇవ్వాల్సిందే, టికెట్ కొనుక్కోవాల్సిందే, దేవునికి సమర్పించి అభివృద్ధి దిశగా పోతున్నాం కాబట్టి ఈ అభివృద్ధి దిశలో భాగంగా ఈ 500 రూపాయలు పెట్టడం జరిగింది. సో సామాన్య భక్తునికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ బ్రేక్ దర్శనం అని లేకుంటే ఇంకా విఐపి దర్శనం అని అట్లేం లేవు. విఐపికి సపరేట్ క్యూ పెట్టినాం, వాళ్ళకి సపరేట్ క్యూ పెట్టినాం. వాటర్ లాస్ట్ టైం కొంచెం ఛాలెంజ్ వచ్చింది, నీళ్ళకి ఇబ్బంది కలిగింది క్యూలో ఉన్న వాళ్ళకంటే. ఈసారి అది కూడా ఓవర్కమ్ చేసినాం. కలెక్టర్ గారికి చెప్పి ఆదేశాలతోని మన మిషన్ భగీరథ వాటర్ని అందించే విధంగా, తర్వాత వారికి వసతులు ఏర్పాటు చేసే విధంగా అన్ని విధాల టాయిలెట్స్, ఎక్స్ట్రా టాయిలెట్స్ కావాలంటే అవి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 36 విభాగాలకు సంబంధించి కూడా శానిటేషన్ నుండి మొదలుకుంటే దాదాపు హెల్త్కు సంబంధించి అలాగే నిఘా వ్యవస్థను కూడా, అలాగే ఆల్రెడీ సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి పటిష్టమైనటువంటి భద్రతా వలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతంలో కంటే భిన్నంగా ఆలయం యొక్క అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు సామాన్య భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. వివిఐపి దర్శనాలు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక లెటర్లు లాంటివి, ఒక రికమెండేషన్లు అన్నీ ఏవి లేకుండా ప్రతి ఒక్కరూ ఒక 500 రూపాయలు చెల్లించిన తర్వాతనే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఒక మాబు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లాంటి పరిస్థితులు కాకుండా ప్రతి ఒక్కరు ఎంతమంది వివిఐపి దర్శనాలు చేసుకుంటే అంతమంది కూడా ఖచ్చితంగా 500 రూపాయలు చెల్లించి దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మాత్రం గతంలో ఉన్నటువంటి జాతరకు భిన్నంగా నిర్వహించి మల్లన్న యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు పొందే విధంగా వస్తున్నారు. ఎందుకంటే వర్ధనపేట ఇలవెల్పుగా ఉన్నటువంటి ఐనవోలు మల్లన్న జాతర అంగరంగ వైభవంగా చేపట్టడానికి కూడా మొత్తం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో విజయోత్సవాలు నిర్వహించుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని చెప్పి వర్ధనపేట ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వర్ధనపేట నియోజకవర్గం ఐనవోలు మల్లన్న టెంపుల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.